హలో గాయస్, మనకి రీసెంట్గా టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా. అయితే ఈ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత బీసీఐ ఒక డెసిషన్ తీసుకుంది. అదేంటంటే రీసెంట్గా మరి పాకిస్తాన్ ఐసీసీకి ఒక లేఖ రాసింది, మాకు ఇండియాకి బయలాటరల్ సిరీస్లు కండక్ట్ చేయండి అని చెప్పేసి. సో దానికి ఐసీసీ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. బయలాటరల్ సిరీస్ అనేవి మీకు మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఉంటే, సో దీంట్లో మేము ఇన్వాల్వ్ అవ్వం, ఓన్లీ ఐసీసీ ట్రోఫీస్ మాత్రమే మేము కండక్ట్ చేస్తాం అని చెప్పేసి ఐసీసీ కూడా రిప్లై ఇచ్చింది. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి బీసీఐని కూడా వాళ్ళు కన్సల్ట్ అయ్యారు. సో మరి బీసీఐ కూడా మరి ఫ్యూచర్లో ఏదన్నా ఉంటే మరి మన మధ్య ఏదన్నా మంచి అండర్స్టాండింగ్ ఏదన్నా ఉంటే అప్పుడు చూద్దాంలే అన్నట్టు సో మరి చెప్పినట్టు ఉన్నారు. అయితే ఇప్పుడు బీసీఐ ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంది. సో మరి ఇటువంటి అటాక్ చేసిన తర్వాత మరి అటువంటి పాకిస్తాన్ మనం ఎలా నమ్మగలుగుతాం? సో అందుకని చెప్పేసి మరి బీసీఐ కూడా ఇక ఎప్పటికి కూడా ఇప్పటి నుంచి బయలాటరల్ సిరీస్లు అనేవి ఇండియాకి పాకిస్తాన్ మధ్య ఎప్పటికీ ఉండవు. దాని తర్వాత అటువంటి ఊహ కూడా మేము తీసుకురాము అని చెప్పేసి కూడా మరి బీసీఐ చెప్పడం జరిగింది. అయితే ఫైనల్గా చూసుకుంటే మరి అంతకుముందు 2008లో మనం పాకిస్తాన్ వెళ్ళి అప్పుడు సిరీస్ ఆడాం. దాని తర్వాత వాళ్ళు వచ్చేసరికి మన దగ్గర 2012, 2013లో మన దగ్గర ఆడారు. సో అయితే దాని తర్వాత ఎప్పుడైతే ఆ 2012-13 అప్పుడు ఆడారో, సో దాని తర్వాత వెంటనే ఇంకొక ఇన్సిడెంట్ వాళ్ళు క్రియేట్ చేశారు ఇటువంటి అటాకే. సో అందుకని చెప్పేసి అప్పటి నుంచి మన బీసీఐ కూడా కట్ చేసేసింది. సో దాని తర్వాత ఇప్పుడు బీసీఐ కూడా అదే చెప్తుంది, మా గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో సో దానికి కట్టుబడే ఉంటాం మేము. దాని తర్వాత ఈ టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే చేశారో సో మరి దీన్ని అయితే తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి ఎవరైతే బాధితులు ఉన్నారో సో వాళ్ళకి అండగా ఉంటాం అని చెప్పేసి కూడా మరి బీసీఐ చూడడం జరిగింది. సో దీంతోపాటు నిన్న చూసుకుంటే ఉప్పల్ స్టేడియంలో మరి దీనికి సంబంధించి మరి చీరగాల్సిన కానీ ఎవరిని కూడా ఎంట్రీ ఇవ్వలేదు. దాని తర్వాత మరి మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత క్రాకర్స్ కూడా కాలనివ్వలేదు. సో దాని తర్వాత కొంచెం సేపు సంతాపం కూడా తెలిపారు బీసీఐ. సో మరి ఇదంతా నిన్న జరిగింది. సో ఏదేమైనా సరే మరి బీసీఐ తీసుకున్న నిర్ణయం అయితే కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే అటువంటి పాకిస్తాన్ టీంతో మరి మన వాళ్ళు బయలాటరల్ సిరీస్లో పెట్టుకుంటే సో అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ఎందుకంటే మరి సో మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే మరి మనం బయలాటరల్ సిరీస్లో పెడితే వాళ్ళకి ఎంత భయం నష్టం అని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. సో ఒకటి భయం, మనకి క్రికెట్లో కనుక మరి బయలాటరల్ సిరీస్ వాళ్ళతో ఆపేశారు అంటే వాళ్ళకి అసలు వాళ్ళ క్రికెట్ బోర్డు చూసుకుంటే ఇప్పుడు చాలా దారుణమైన స్థితిలో ఉంది. అందుకని చెప్పేసి మొన్న కూడా మన ఇండియా వాళ్ళ దగ్గరకు రావాలి అని చెప్పేసి చివరి వరకు ఎంపర్లాడారు. సో మరి దాని అంతటికి రీజన్ ఏంటంటే మన దగ్గర ఉన్నంత వ్యూవర్షిప్ ఎక్కడ కూడా ఉండదు. సో అందుకని చెప్పేసి వాళ్ళకి కొంచెం వ్యూవర్షిప్ వస్తే కొంచెం స్పాన్సర్స్ వస్తారు, దాని తర్వాత వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని చెప్పేసి సో వాళ్ళైతే మనల్ని బతిమలాడటం జరిగింది. సో మరి ఇప్పటి నుంచి ఇక మనం బయలాటరల్ సిరీస్ లాంటివి ఏమి ఉండవు అని చెప్పేశారు కాబట్టి సో ఇంకా వాళ్ళు ఇప్పుడల్లా వాళ్ళ క్రికెట్ బోర్డు కోలుకునే ఛాన్స్ అయితే లేదు. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.